నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీరు ఆక్షేపణీయం. మాజీ సీఎంతో పాటు కడప ఎంపీ తీరును తప్పుపట్టిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. విద్యార్థులు పరిశోధన, ఆవిష్కరణలు, నూతన సాంకేతికతపై దృష్టి సారించి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కృషి చేయాలి. సెమినార్ సందర్భంగా వైవీయూ వీసీ బెల్లంకొండ రాజశేఖర్ పిలుపు. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను ఉపసంహరించుకోవాలి. సమ్మె నేపథ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలో కదం తొక్కిన కార్మిక సంఘాలు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం, ప్రతిపక్ష హోదా లేదని చెప్పడం ప్రజలను అవమానించడమేనని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలిపారు. పులివెందులలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన బాధ్యత జగన్పై ఉందన్నారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఆయనపై ఉందన్నారు. ముఖ్యంగా పులివెందుల ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరగా పరిష్కారం కావాలంటే అసెంబ్లీలో మాట్లాడడం చాలా అవసరమన్నారు. ముఖ్యంగా అరటి విషయంగా రైతులకు గిట్టుబాటు ధర లేదని, చంద్రబాబుపై ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద చల్లారని, ఇప్పుడు అరటి 26,000 పలుకుతోందని అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి 3 సార్లు గెలిచి పార్లమెంటులో పంపిస్తే ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి నాటుకోడి ధరల అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడంపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. జగన్ పులివెందుల ప్రాంత అభివృద్ధికి ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. పులివెందుల ప్రజలు ఎవరిని ఎన్నుకుంటున్నారు, వారు ప్రజలకు ఏం చేస్తున్నారన్న దానిపై ఆలోచించాలని బీటెక్ రవి కోరారు. సంవత్సరం వరకు ఏ దానిలకు అలొకేట్ చేయాలా, ఏమేమి చేయాలా అనే దాని మీద, అంటే ఒక ఎమ్మెల్యేగా తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఈ బడ్జెట్ సమావేశాలు అనేవి చాలా చాలా ముఖ్యమైన సమావేశాలు. మీరు ఇలాంటి సమావేశాలకు కూడా హాజరు కాకుండా, అంటే నాకేదో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అది ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా వద్దా అని ప్రజలు డిసైడ్ చేసినది. అంటే మీరు ప్రజల్నే ఒక రకంగా అవమానిస్తున్నారు. సరే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఇంకోటి ఏదో సాకులు చెప్పి, తర్వాత గత గవర్నమెంట్ ఫామ్ అయిన నుంచి 1.5 సంవత్సరం నుంచి తర్వాత ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఈరోజు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా ఈ రకంగా చేయడం అనేది చాలా చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యంగా పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు అసెంబ్లీ సమావేశాల్లో, అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు అని ఒకసారి ఆలోచించండి. ఎవరు నష్టపోతారు? పులివెందుల ప్రజలు, తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతుంది. ఎందుకంటే అనేకమైనటువంటి మేమే సమస్యలు లేవని చెప్పడంలే. ఇప్పుడు ఎలమారపల్లిలో రోడ్లన్నీ తవ్వి చాలా ఇబ్బందికరంగా ఉంది. బాపనపల్లిలో అదే పరిస్థితి. నిన్న నాక్ బిల్డింగ్ కాడ వెనకల అన్ని అండర్ డ్రైనేజ్ కోసం తవ్వినారు. బాకరాపురం కాడ అట్లే. ఇంకా చాలా అసంపూర్తిగా ఉండే సమస్యలు. ఇవన్నీ కూడా మీ నిర్వాహకం వల్లనే. మేము 30 ఏళ్ళ అధికారంలో ఉంటామని చెప్పేసి ఆ పూర్తి చేయాల్సిన టైంలో పూర్తి చేయకుండా ఇవంతా ప్రజలకు అసౌకర్యంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టినారు. మేము మా వంతు కృషి చేస్తున్నాం. మేము కూడా తొందరగా ఈ కంప్లీట్ చేయాలని కూడా చూస్తున్నాం. కానీ మాకన్నా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి మా పులివెందుల ప్రాంతంలో ఇవన్నీ సమస్యలు ఉన్నాయని మీరు అసెంబ్లీలో మాట్లాడితే వాటికి ఇంకా తొందరగా కూడా పరిష్కారం వస్తుంది. ఆ వైపు ఆలోచన చేయకుండా మీరు ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక పార్టీ అధ్యక్షుని, మీరు పులివెందుల సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలు కూడా మీరు మాట్లాడే తర్వాత మీకు రైటు, అవన్నీ మంచి ఒక అద్భుతమైన వేదిక. అక్కడికి పోతే నాకు మైక్ ఇరని అదని నువ్వు అంత అపోహలు పెట్టుకొని తర్వాత మీరంతకు మీరే ఊహించుకొని చేయడం కాదు. మీరు ఒకసారి వెళ్ళి సమస్యల పట్ల మాట్లాడండి. మైకు ఇవ్వని రోజు నాకు ఈ టైంలో మాట్లాడిన మైక్ ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తానని చెప్పాలి. కానీ ఇక్కడ పులివెందుల ప్రాంతాన్ని, పులివెందుల ప్రజల సమస్యలను ఇవన్నీ గాలికి వదిలేసి నిన్ను ఎన్నుకున్న పాపానికి ఇవన్నీ మేము పులివెందుల పులివెందుల వాసిగా మేము దానికి శిక్ష అనుభవించాలన్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని తప్పకుండా మీరు అసెంబ్లీకి పోయి జిల్లాకు సంబంధించినవి, ముఖ్యంగా పులివెందులకు సంబంధించినవి, ఇందాక నేను అవన్నీ చెప్పినా
మేము కూడా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా నిధులు తెచ్చి కంప్లీట్ చేస్తాం. మాకు తోడుగా మీరు కూడా అసెంబ్లీలో ఇవన్నీ ప్రస్తావిస్తే మన పులివెందుల సమస్యలు తొందరగా తీరుతాయని జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత రిక్వెస్ట్ అనుకో, సూచన అనుకో, అడగడం అనుకో, ఏమన్నా కానీ ఆ రకంగా మీరు చేయాలని ఆశిస్తూ, ఈయన చూస్తే అసెంబ్లీకి పోకుండా ఉన్నాడు. ఇంకొక ఆయన పార్లమెంటుకు పంపిస్తే, ఇంతమంది ప్రజలు మూడోసారి పార్లమెంటుకు పంపిస్తే ఆయన పార్లమెంట్లో మాట్లాడిన క్వశ్చన్ విధానము నాకు తెలిసి ఇక్కడ మన ప్రథమ పౌరుడు ఒకటి షీప్ ఫామ్ పెట్టాడు. ఆ షీప్ ఫామ్లో నాకు రేట్లు గిట్టుబాటు కాలేదు, దీనికన్నా నాటుకోడి ధరలే బాగున్నాయని ఆయన ఏమో చెప్పినట్టుంది. ఈయన పోయి పార్లమెంటులో నాటుకోరు, ఈయన చూసి అసెంబ్లీకి పోడు, ఈయన పార్లమెంటుకు పంపించి ఆడ పోయి నాటుకోడి ధర. అసలు ఎంపీ గారిని ఒకటే అడుగుతున్నా, నాటుకోళ్ళు అనేది పెంపకం అనేది 80 to 90% రైతులు చేస్తారు. మిగతా 5-10% ఏమైనా ఫామ్స్ పెట్టుకొని అది కూడా రైతులే చేస్తారు. నాటుకోడి ధరలు పెరిగినందువలన ఏమైనా రైతులకే కదా లాభం? ఏమైనా ఫ్యాక్టరీ ప్రోడక్ట్, అదేమన్నా ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి ఏటైతే రేట్లు పెరిగినాయి, మనం తగ్గియాలని మీరు మాట్లాడాలా? అంటే రైతులకు సంబంధించిన దానికి సంబంధించిన రేట్లు పెరిగితే కూడా అది కూడా మీరు ఓర్చలేక దాని మీద ఇంకా ఏం సబ్జెక్ట్ లేవని తర్వాత దాని మీద ఆయన మాట్లాడడం. అసలు ఇది పార్లమెంటు పుట్టినప్పటి నుంచి ఇంత ఆలోచింపదగిన, ఇంత అంటే నిర్మాణాత్మకమైన ఆలోచింపదగిన ప్రశ్న ఇంతవరకు ఉత్పన్నం అసలు ఇంతవరకు కాలేదంట. అక్కడ లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా ఇట్లా ఉత్తమ ప్రశ్నకి ఇదే ఎన్నికే ఈయనకు సన్మానం చేస్తామని కూడా లోక్సభ వర్గాలు తెలుపుతున్నాయి. ఏమీ సబ్జెక్టు లేదని. ఎంఆర్ లైనిక్ అనేది క్యాన్సర్ రోగులకు అందించే రేడియేషన్ చికిత్సలో కొత్త యుగానికి నాందిగా చెప్పవచ్చని యశోద హాస్పిటల్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సునీత తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా రేడియేషన్ థెరపీ తీసుకునే రోగులకు చాలా టెన్షన్ ఉంటుందని, రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నారు. భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే ప్రశ్నలు చాలా సాధారణంగా ఉంటాయన్నారు. అయితే ఇలాంటి భయాలను తగ్గించి మరింత ఖచ్చితమైన, సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడం కోసం యశోద హాస్పిటల్ ఎంఆర్ లైనిక్ అనే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్యాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రపంచంలోని అత్యాధునిక రేడియేషన్ యంత్రాలతో ఇది ఒకటన్నారు. ఈ యంత్రం ప్రత్యేకత ఏమిటంటే, ప్రతిరోజు ట్రీట్మెంట్ ప్రారంభం కాకముందే రోగికి ఆటోమేటిక్గా ఎంఆర్ఐ స్కాన్ జరుగుతుందని, దీంతో ఆ రోజు ట్యూమర్ యొక్క ఆకారం, సైజు, స్థానం వంటి వివరాలు స్పష్టంగా తెలుస్తాయన్నారు. దీని ఆధారంగా రేడియేషన్ కేవలం ట్యూమర్ ఉన్న ప్రాంతానికే ఇవ్వబడుతుందని ఆమె వివరించారు. సాధారణ రేడియేషన్ థెరపీలో పేషెంట్లకు తలనొప్పి, స్కిన్ ఇరిటేషన్, బలహీనత, వాంతులు, మూత్రంలో లేదా మోషన్లో రక్తం వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చునన్నారు. ఇది ప్రతిరోజు శరీరంలోని మార్పులను గుర్తించి చికిత్సను ఆ మేరకు సర్దుబాటు చేసే సామర్థ్యం కలిగిన యంత్రమని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అరుదుగా లభించే ఈ టెక్నాలజీని హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో 2 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టగా అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. ఇది రోగులకు మానసికంగా, శారీరకంగా కూడా పెద్ద ఉపశమనం కల్పిస్తుందని ఆమె తెలిపారు. రెడీయా? వాటికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీత. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్గా, రేడియేషన్ ఆంకాలజిస్ట్గా హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో పనిచేస్తున్నాను. లాస్ట్ 2 yearsగా ఈ ఎంఆర్లీ నాకు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పనిచేస్తున్నాను. సో ఈ ఫీల్డ్లో, రేడియేషన్ ఆంకాలజీలో వచ్చి దాదాపుగా 25 సంవత్సరాలు అయింది. ఫస్ట్ నేను ఎంఎన్జే గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేశాను. ఆ తర్వాత బసవతారకంలో క్యాన్సర్ పేషెంట్స్లోని ట్రీట్మెంట్స్లో చాలా 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 మార్పులు వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే ఒకటి సర్జరీ చేసేది సర్జికల్ ఆంకాలజీ అంటాము. ఆ తర్వాత మెడికల్ ఆంకాలజీ అంటే కీమోథెరపీస్ ఇచ్చే డాక్టర్స్. ఆ తర్వాత రేడియేషన్ ఆంకాలజీ అంటే రేడియేషన్ ఇచ్చే నాది మెయిన్ రేడియేషన్ ఆంకాలజీ స్పెషాలిటీ. సో ఈ రేడియేషన్ ఆంకాలజీలో చాలా 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 రీసెంట్గా కొత్త మెషిన్స్, పరికరాలు, చాలా ఇంప్రూవ్మెంట్స్ అన్నీ వచ్చాయన్నమాట. వీటిల్లో మామూలుగా మనం ఒక పేషెంట్కి రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే వాళ్ళకు ఒక భయము, ఒక బెరుకు ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది కరెంట్ ఏమో, కాలుస్తారేమో, లేకపోతే దీనివల్ల పెట్టేటప్పుడు కరెంట్ షాక్ లాగా వస్తుందేమో అనేది ఒక రకమైన చాలా భయంతో చాలామంది పేషెంట్స్ రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే కూడాను ఆ సైడ్ ఎఫెక్ట్స్కి, ఆ బాధలకి తట్టుకోలేక
మాకు ఆ ట్రీట్మెంట్ వద్దు అనేసి. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఒక పేషెంట్కి క్యాన్సర్ అని రావంగానే ఫస్ట్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు అంతకుముందు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళందరూ కూడాను ఇలాంటి భయాలు పెడుతూ ఉంటారనమాట. సో దీనివల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్కి కూడా వెళ్ళకపోవడము, ఆ తర్వాత అడ్వాన్స్డ్ స్టేజెస్కి వెళ్ళిన తర్వాత మా దగ్గరికి ట్రీట్మెంట్కి రావటము, ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా ఉద్దేశము ఇలా ప్రెస్ మీట్స్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలాంటి అపోహలు పోవాలి. ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ అన్నీ కూడాను అందరితో షేర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వచ్చాను. ఇప్పుడు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో మనము ఎంఆర్ లినాక్ అనేసి ఒక కొత్త మెషిన్ని తెచ్చాము. ఇంతవరకు ఈ మెషిన్ వరల్డ్లో అక్కడక్కడ సెంటర్స్లో ఉన్నాయి, ఇండియాలో ఇంతవరకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇండియాకి ఈ మెషిన్ ట్రీట్మెంట్ రావడానికి ఇది స్టార్ట్ అయింది. అంటే అంతవరకు మనకు ఎవరికన్నా ఇలాంటి హై ఎండ్ ట్రీట్మెంట్ కావాలంటే అందరూ అమెరికా పోవడం కానీ, లండన్ పోవడం కానీ, జర్మనీకి వెళ్ళడం కానీ, ఇలాంటివి ప్లేసెస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ మెషిన్ అనేది ఇక్కడే వచ్చింది. ఈ ఎంఆర్ లినాక్ అంటే ఏంటి అని అంటే ఇది కూడా ఒక రేడియేషన్ మెషిన్ లాంటిదే, కానీ మిగతా మెషిన్స్ కంటే కూడాను కంపేర్ చేస్తే ఈ మెషిన్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అసలు అంటే ఎక్కడైతే ట్యూమర్ ఉందో దానికి మాత్రమే రేడియేషన్ తగిలేటట్టుగా ప్లాన్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూస్, అంటే ఇప్పుడు ఒక గర్భసంచి క్యాన్సర్ తీసుకోండి, సర్వైకల్ క్యాన్సర్. సో దీంట్లో మనకు పేషెంట్స్కి అందరికీ భయం అయ్యేది ఏంటి అని అంటే మూత్రంలో నుంచి లేకపోతే కనుక మోషన్లో నుంచి రక్తం గడ్డలుగా పడుతుంది లాంగ్ టర్మ్లో, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏవి లేకుండా చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఇది ఇబ్బంది అనేది లేకుండా ట్రీట్మెంట్ జరిగేది. దీనివల్ల నొప్పి కానీ బాధ కానీ ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది కూడాను ఎవరికి కూడాను తెలియదు. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేని ట్రీట్మెంట్ మనకు అంటే ఇండియాలో మనకు అందుబాటులో దొరకడము, మన తెలుగు రాష్ట్రాల్లో దొరకడము అనేది అది చాలా హ్యాపీనెస్తో కూడుకున్న విషయము. ఈ ట్రీట్మెంట్ గురించి ఎటువంటి సందేహాలున్నా అపోహలున్నా మీరు ఎవరైనా కానీ మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా నేను మాట్లాడతాను. సో ఈ ఎంఆర్ లినాక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎవ్రీడే ట్రీట్మెంట్ అప్పుడు డైలీ ఎంఆర్ఐ చేస్తామన్నమాట ట్రీట్మెంట్కి ముందర పేషెంట్కి. ఆ ట్రీట్మెంట్ వల్ల ఎంఆర్ఐ చేయటం వల్ల మనకు ట్యూమర్ అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇంతవరకు ఉన్న మెషిన్స్లో ఓన్లీ సిటీ స్కాన్స్ ఉండేవి. ఇప్పుడు వచ్చిన మెషిన్లో కొత్తగా ఎంఆర్ఐ పెట్టడం వల్ల మనకు ట్యూమర్ అనేది చాలా క్లారిటీగా, అంటే ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే వెళ్ళటానికి మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవుతుంది అనమాట. సో ఇది దాదాపుగా ఒక 1/2 hour ట్రీట్మెంట్ పడుతుంది. అంటే ఆ 1/2 hour పేషెంట్ కంఫర్టబుల్గా మెషిన్ మీద పడుకొని ఉంటారనమాట. ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోగానే వెంటనే వెళ్ళిపోవచ్చు, ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అయిపోతారు. అడ్మిషన్స్ కానీ ఇవి కానీ ఏమీ అవసరం లేదు. చాలా మటుకు పేషెంట్స్కి అంటే ఒకప్పుడు 30 ఫ్రాక్షన్స్ 40 ఫ్రాక్షన్స్ ట్రీట్మెంట్స్ సిట్టింగ్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 1 to 5 సిట్టింగ్స్లో కూడాను ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఎందుకు అని అంటే ఆ మెషిన్ ఒక అడ్వాంటేజ్ అవ్వటం వల్ల మనకు ఇది అన్నీ చేయడానికి మనకు వీలవుతుంది. విద్యార్థులు పరిశోధన, ఆవిష్కరణలు, నూతన సాంకేతికతలపై దృష్టి సారించి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలని యోగి వేమన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ పిలుపునిచ్చారు. కడప నగర శివార్లలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో సైన్స్, ఇంజనీరింగ్ ఇంకా టెక్నాలజీ ద్వారా స్థిరమైన అభివృద్ధి, వికసిత్ భారత్ దృక్కోణం అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీసీ బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో శాస్త్ర, ఇంజనీరింగ్ మరియు సాంకేతిక రంగాల పాత్ర అత్యంత కీలకమన్నారు. పాలిటెక్నిక్ కళాశాల స్థాయిలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించి విద్యార్థి లోకాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా కడప కార్యదర్శి వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక విద్య ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం ద్వారా స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం ప్రత్యేక అతిథులైన ఎల్ఎం ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ రత్నమ్మ, ఏఐటిఎస్ రాజంపేట ప్రొఫెసర్ హేమకేశవు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అబ్దుల్ ముక్సిద్ ఖాన్ పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల నుంచి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు.
technology and education. Reflecting his multidisciplinary expertise and passion for lifelong learning. He has published 70 research papers, authored and edited several books, and guided more than 22 PhD scholars. సో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కడప వాళ్ళు ఈ 2 రోజులు ఒక నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే వీళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, ఇంజనీరింగ్, సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి, వికసిత్ భారత్ గురించి వీళ్ళు ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల్సిన అంశం. అందులో ఒక నేషనల్ సెమినార్ నిర్వహించడం, దానికోసం చాలామంది పరిశోధకుల దగ్గర నుంచి పరిశోధన పత్రాలు తీసుకొని రావటం, వాటిని ఒక సాగునీరుగా ప్రచురించడం, వాటన్నిటిని కూడా ఒక ప్రొసీడింగ్స్గా ప్రచురించడం చాలా సంతోషకరంగా ఉంది. 2047 వరకు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ యొక్క పాత్ర చాలా ఉంది. సో ఇది పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు ఈ సైన్స్, టెక్నాలజీ గురించి, ఇంజనీరింగ్ గురించి, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కూడా అవగాహన కల్పించడం వల్ల వారి భవిష్యత్తులో ఇంకా వారికి ఉపాధి అవకాశాలు బాగా పెరిగి, నైపుణ్యాలు కూడా బాగా పెరిగి, వారు సమాజానికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడే విధంగా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సెమినార్స్, కాన్ఫరెన్సెస్ని నిర్వహించడం వల్ల కానీ, వీటిని అటెండ్ అవ్వటం వల్ల కానీ విద్యార్థుల్లో కానీ కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వారు పరిశోధన చేయడానికి, అదేవిధంగా బోధన చేయడానికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లాంటి ఒక 2 రోజుల జాతీయ సెమినార్ నిర్వహించిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కడప వారిని అభినందిస్తూ ఉన్నాను. आज मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी पॉलिटेक्निक कड़पा के अंदर 2 रोज़ा कॉन्फ्रेंस मुनाक़िद किया गया है। इस कॉन्फ्रेंस का मकसद ये है कि सस्टेनेबल डेवलपमेंट, ताकि हमारा हिंदुस्तान और भारत एक विकसित भारत बन जाए 2047 तक, और जिसके अंदर हर मुल्क के हर बाशिंदे की ताउन की ज़रूरत है। जब हम सब मिलकर हर आदमी मेहनत करेंगे तो हमारा मुल्क जो है पूरी तमाम मुल्कों के अंदर नुमाया होगा। और इस कॉन्फ्रेंस के अंदर मुख्तलिफ़ कॉलेजेस से लोग शामिल हो रहे हैं, ऑफलाइन और ऑनलाइन मोड में, जो अपने रिसर्च मकालों को यहाँ पर प्रेजेंट करेंगे, जिसमें हमारे कॉलेज के असातिज़ा बच्चे काफ़ी 3-4 महीने से मेहनत कर रहे थे। हम यहाँ पर ये कहने के ख़ास तौर पे कहेंगे कि हमारी यूनिवर्सिटी के वाइस चांसलर ने ख़ास तौर पे कहा है कि भाई जो है पॉलिटेक्निक हो चाहे कोई हो, हर आदमी जो है कॉन्फ्रेंसेस कराए, ताकि एक जो है तालमेल हो, तमाम लोकल रिसर्चर्स और सब मिलकर मेहनत करें। और इस ज़िम्मन में हमारे जो इस कॉन्फ्रेंस के कोऑर्डिनेटर जनाब हकीमुद्दीन साहब थे, उन्होंने काफ़ी मेहनत किया है। నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశ విషయంగా మిత్రులైన టీడీపీ కార్పొరేటర్లు చెబుతున్న విషయాల్లో వాస్తవం లేకపోగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సమావేశాన్ని నిర్వహించామని మేయర్ పాక సురేష్ కుమార్ తెలిపారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాక సురేష్ మాట్లాడారు. తాను మేయర్గా డిసెంబర్ 11న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సర్వసభ్య సమావేశం నిర్వహించాలన్న ఉద్దేశంతో ముందుకు సాగడం జరిగిందన్నారు. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశం అజెండాను ఆమోదించలేదన్న ఉద్దేశంతోనే మీటింగ్ నిర్వహణకు అడ్డంకిగా ఉందని భావిస్తూ కమిషనర్ను పిలిచి హైకోర్టు ఉత్తర్వులోని అంశాలను అజెండాలో పొందుపరచడం జరిగిందన్నారు. సర్వసభ్య సమావేశానికి అజెండా ప్రామాణికంగా నిలుస్తున్న కారణంగా అజెండాను రూపొందించి గత జనవరి 12న సెక్రటరీకి లేఖ రాశామన్నారు. అయినప్పటికీ సమావేశ నిర్వహణ జరగని తరుణంలో 28వ తేదీన కమిషనర్ సెక్రటరీకి మరోసారి తెలియజేశామన్నారు. త్వరితగతిన మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తుండగా 15వ ఫైనాన్స్ నిధులు మంజూరు కావడం, అందుకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆలస్యం చేయడం జరిగిందన్నారు. అన్ని అంశాలతో కూడిన అజెండా ఫిబ్రవరి 1వ తేదీ రాత్రికి సిద్ధం చేయగా మీటింగ్లో పెట్టాలంటే 7 రోజుల ముందు అజెండాను పంపాల్సి ఉన్న కారణంలో అందుకు అనుగుణంగా సమావేశం నిర్వహించామే తప్ప అసెంబ్లీ సమావేశ సమయంలో ఎమ్మెల్యే మీటింగ్ ఉండరని నిర్వహించినట్లు చెప్పడం అవాస్తవమన్నారు. నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగడం, అలాగే మార్చి 17వ తేదీతో పాలకవర్గం గడువు ముగుస్తున్న తరుణంలో సమావేశం నిర్వహించామే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరికీ భయపడి సమావేశం నిర్వహించలేదని తెలియజేశారు. టీడీపీ కార్పొరేటర్లు సమావేశానికి వచ్చి ఉంటే సమావేశంలోని ఆయా అంశాలపై ఎంత అర్థవంతంగా చర్చ జరిగిందో తెలిసి ఉండేదన్నారు. అలాగే టీడీపీ కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలను మేయర్ వివరణ ఇస్తూ వాటిని ఖండించారు.
నిన్నటి రోజున మా మిత్రులు సహచర కార్పొరేటర్లు అయినటువంటి మిత్రులను ఎందుకంటున్నా అంటే మాతో పాటు దాదాపుగా 3 సంవత్సరాలు మాతో పాటు కలిసి కార్పొరేటర్లుగా ఉన్నారు కాబట్టి మా మిత్రులు సహచర కార్పొరేటర్ని సంబోధించడం జరిగింది. వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొన్న జరిగిన సర్వసభ్య సమావేశం గురించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నాను. గతంలో నేను మేయర్గా డిసెంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా సర్వసభ్య సమావేశం పెట్టాలన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశం యొక్క అజెండాలో ఆమోదించలేదన్న ఉద్దేశంతో మీటింగ్ ముందుకు పోవడానికి ఒక అడ్డంకు ఉన్నదని చెప్పేసి తెలిసి కమిషనర్ గారిని పిలిచి ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అజెండాలో పొందుపరచాలని చెప్పి ఉద్దేశంతో పొందుపరచడం జరిగింది. దానికి కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మేము సెక్రటరీ గారికి, ఎందుకంటే సర్వసభ్య సమావేశం పెట్టాలంటే అజెండా అనేది ప్రామాణికం కాబట్టి ఆ అజెండాను తయారు చేయమని చెప్పేసి 12/1/2026 తేదీన అప్పుడు సెక్రటరీకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేయర్ గారు. దాని తర్వాత వాళ్ళు ఇంకా అప్పటికి కూడా ప్రపోజల్ రెడీ చేయకపోతే 28/1/2026 తేదీ కూడా వాళ్ళకు సెక్రటరీకి గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 15th ఫైనాన్స్ గ్రాంట్, ఎందుకంటే అది పెండింగ్ పడిందంటే గతంలో జరిగిన మీటింగు అవి ఆ అంశాలు ఆమోదించాలా వద్దా అని చెప్పేసి పాలకవర్గానికి అధికారులకు మధ్య కొంచెం సంఘర్షణ వాతావరణం జరిగింది. అప్పుడు పాలకవర్గం సభ్యులంటే సురేష్ అన్న గారు కోర్టులో వేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అందరూ కూడా. అది జడ్జిమెంట్ వచ్చేదానికి లేట్ అయింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఏవైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగు మినిట్స్ మీరు రికార్డ్ చేయండి అని చెప్పేసి. దాని తర్వాత కూడా కొద్ది రోజులు ఆ మినిట్స్ చేయకపోవడం వల్ల అజెండాను తయారు చేయకపోవడము, దాంతో కొంచెం లేట్ అయిన తర్వాత నేను 2 నోటీసులు ఇచ్చిన తర్వాత కమిషనర్ గారు మేము కూలంకషంగా చర్చించి త్వరితగతిన మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో అజెండా ప్రిపేర్ చేయమని చెప్పాము. చేయమన్న తర్వాత 15th ఫైనాన్స్ సంబంధించిన నిధులు రావడము, వాటిని కూడా అజెండాలో పెట్టాల్సిన ఉద్దేశంతో ఆ 15th ఫైనాన్స్ యొక్క వాళ్ళ లైన్ ఎస్టిమేషన్ వేయడానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లేట్ చేయడం జరిగింది. లేట్ చేసిన తర్వాత మేము అజెండా తయారు కావడమే దాదాపుగా 1వ తేదీ రాత్రికి అజెండా ప్రిపేర్ చేయడం జరిగింది అధికారులు. దాని తర్వాత ఇప్పుడు మనం మీటింగ్ పెట్టాలంటే 7 days ముందు ఎవరికైనా, అది ఎక్సెప్షియో మెంబర్స్ కావచ్చు, కార్పొరేటర్లకు కావచ్చు, కోఆప్షన్ మెంబర్స్ కావచ్చు, అందరికీ కూడా 7 రోజుల ముందు ఈ మీటింగ్ అజెండాను పంపించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అప్పటికప్పుడు తెప్పించి మళ్ళీ 11వ తేదీ నుంచి అసెంబ్లీ జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో అసెంబ్లీ కంటే ముందు మనకు, ఎందుకంటే 2వ తేదీ మనం అజెండా తయారు చేసి 7 days అంటే ఖచ్చితంగా 10వ తేదీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో మనం అజెండాను అప్పటికప్పుడు చేసి 2వ తేదీ అందరికీ ఎక్సెప్షియో మెంబర్స్కి కూడా అందరికీ కూడా పంపించడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికి కూడా మీటింగ్ పెట్టాలా, ప్రజా సమస్యలు చర్చించాలా, అజెండాలో పొందుపరచాలన్న ఉద్దేశంతో మా పాలకవర్గం అయితేనేమి అందరం కూడా ప్రయత్నం చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదో వాళ్ళు మా మిత్రులు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళను మనము ఇది చేయము అన్న ఉద్దేశం ఎక్కడా కూడా మా పాలకవర్గానికి అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే అసెంబ్లీ 11వ తేదీ జరుగుతుంది, 10వ తేదీ మీటింగ్ ఉంటుంది. మీటింగ్కి వాళ్ళందరూ కూడా వస్తే అర్థవంతమైన చర్చ జరుగుతుందన్న ఉద్దేశంతోనే మీటింగ్ను మేము పెట్టడం. లేదంటే ఆ రోజు మిస్ అయితే ఇంకా 1 month దాకా అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి కాబట్టి ఇంకా మళ్ళీ మనకు మార్చి 17వ తేదీకి పాలకవర్గం యొక్క టైం అయిపోయే పరిస్థితి ఉంటుంది. దాంతో మనం పెట్టడం జరిగింది తప్ప ఇదేదో ఉద్దేశపూర్వకంగా పెట్టారు, లేకపోతే వాళ్ళు వస్తే మేము ఎదుర్కోలేమన్న ఉద్దేశంతో చెప్పారనేది అవాస్తవమైన విషయము. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను సత్వరమే ఉపసంహరించుకుని ఆయా వర్గాలకు అండగా నిలవాలని కోరుతున్నామని ఏపీ ఎన్జీఓ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెలకు తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నామన్నారు. అలాగే సిపిఎస్ను రద్దు చేయాలని, 12వ పీఆర్సీ పైన పెండింగ్ బకాయిలు తదితర అంశాలపై ప్రభుత్వాలు మొండి వైఖరి అవలంబించడం సరికాదన్నారు.
అయితే తమ అసోసియేషన్ నేత సాగర్ ఉన్నంత వరకు ఉద్యోగులకు తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక అంశాలను సాధించగలమని వారు తెలిపారు. ఉద్యోగులకు నష్టం చేకూర్చే అంశాలను సాగర్ ఆధ్వర్యంలో జరగవని ఉద్యోగులు భావిస్తున్నారన్నారు. అలాగే గత 6 ఏళ్లుగా పెండింగ్ బకాయిలు దశలవారీగా విడుదల చేస్తున్నారని, ప్రస్తుతం దరఖాస్తు చేసిన వెంటనే నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లకు సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్న తరుణంలో మనమందరం ఐకమత్యంగా ఉంటూ సాగర్ ఆధ్వర్యంలో అన్ని అంశాలను సాధించుకుంటామని వారు తెలిపారు. ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒకరోజు స్ట్రైక్ పిలుపునివ్వడం జరిగింది. ఆ స్ట్రైక్లో భాగంగా మన రాష్ట్ర అధ్యక్షులు ఏపీజేఏసీ చైర్మన్, ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి అలపతి విద్యాసాగర్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ డివి డమ్మా గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదురుగా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ నియమించాలని జరపాలని నిర్ణయించడం జరిగింది. ఆ ధర్మినాల్లో భాగంగానే ఈరోజు మన కడప నందు మనము కలెక్టరేట్ దగ్గర ఉన్నాము. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా లెవెల్లో జరిగినటువంటి కార్యక్రమాలు. అదే నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ఇకపోతే సిపిఎస్ను పిఎఫ్ఆర్డిఏ బిల్లును రద్దు చేయాలని, అదేవిధంగా 12th PRC పైన, పెండింగ్ బకాయిల్స్ పైన, వీటన్నిటిపైన ప్రభుత్వాలు మొండి వైఖరిగా వహిస్తుంటే, అదేవిధంగా ఈ మధ్యన 33 ఏళ్ళు అనేది ఒకటి తీసుకొచ్చినారు. అదైతే ఎంప్లాయీ అయితే ఎక్కడ కూడా మన సాగర్ గారు ఉన్నంత వరకు ఆలోచించాల్సిన నష్టం జరుగుతుందనేది మాత్రం జరగదనేది ఖచ్చితంగా చెప్పగలను ఏపీ ఎన్జిఓస్ పక్షాన. ఎందుకంటే మనకైతే ఎప్పుడైతే పిలుపు వచ్చిందో సార్ ఇమీడియట్గా మాకు 8వ తారీఖు వరకు ఎలక్షన్స్ ఉన్నాయి సార్, మేము బిజీగా ఉన్నాము, మాకు 20వ తారీఖు వరకు టైం కావాలంటే ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనకు టైం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదైతే దీని గురించి అభద్రతా భావంతో ఎంప్లాయీ అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దీని మీద మనకు నష్టం కలిగే పని అయితే సాగర్ గారు చేయరని ఈ వేదిక నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే మనకున్న పెండింగ్ బకాయిలన్నీ కూడా ఈయన సాగర్ గారు ఎక్కించిన తర్వాత ఏపీజీఎల్ అయితేమి, జీపీఎఫ్ అయితేమి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి బ్యాలెన్స్ ఆఫ్ పేరెంట్లు అయితే ఇవన్నీ కూడా గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి బకాయిలన్నింటి కూడా దశల వారీగా విడుదల చేయిస్తూ ప్రస్తుతానికి పెట్టుకుంటానే ఇప్పుడు 15-20 రోజుల్లో వచ్చేటట్టుగా ఏది జీపీఎఫ్, అదేవిధంగా మెచ్యూరిటీ అయినటువంటి ఏపీజీఎల్ఐ కూడా పేమెంట్ అయ్యేటట్టుగా తీసుకొచ్చినాడు. ఇంకా రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకి 2025 వరకు 22 నుంచి పెండింగ్ ఉన్నటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేరెంట్లని 25 సంవత్సరం వరకు తీసుకొచ్చినాడు. ఆ కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతేనే సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి సరెండర్ లీవ్ కూడా వీలైతే మార్చి లేదంటే ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా పెండింగ్ ఉన్న సరెండర్ లీవ్లన్నీ కూడా బకాయిలు చెల్లించేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉంటే ప్రభుత్వానికి మనం సాగర్ గారి ఆధ్వర్యంలో అన్ని సాధించుకుంటామని తెలియజేస్తూ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిందాబాద్. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను అవలంబించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న సమ్మె నేపథ్యంలో కడపలో కార్మిక వర్గాలు కదం తొక్కాయి. తొలుత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ 7 రోడ్ల కూడలి వద్ద గల సభా ప్రాంగణం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు మాట్లాడుతూ కార్పొరేట్ల ఒత్తిడితోనే మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చిందన్నారు. కార్మిక వర్గాన్ని మరింతగా దోచుకోవడం కోసం కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయని, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాల సవరణలు, లేబర్ కోడ్స్ మూలంగా కార్మిక వర్గానికి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు వివరించారు. ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకోకపోతే కార్మిక వర్గాల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కార్మిక వర్గాలను అణగదొక్కే యత్నం చేస్తున్నారని విమర్శించారు. అన్ని రంగాలను ఆర్ఎస్ఎస్ గుప్పెట్లో పెట్టుకుని కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్షాలతో పాటు దాని అనుబంధ సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాల నేతలు ఇంకా ప్రజోషణ పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెలో కార్మిక కర్షక
వర్గము పెద్ద ఎత్తున పాల్గొంటా ఉంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఉన్నారు. విద్యార్థి, యువజన, శ్రామిక, మహిళా, మైనారిటీ, దళిత, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ సమ్మెలో జర్నలిస్టులు కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. జర్నలిస్టులు ఎందుకు పాల్గొంటూ ఉన్నారంటే వాక్ స్వాతంత్ర్యానికి కళ్ళెం వేసేటటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు ఇవాళ మోడీ పాల్పడుతూ ఉన్నాడు. ఈ దేశ సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని గంటలు అమలు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఏదైతే ఉన్నారో సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఒకవైపు పోరాటం సాగిస్తూ ఉంటే వాళ్ళను ఏకంగా కార్మిక చట్టాలను సమూలంగా మార్పులు చేసి ఇవాళ కార్మికులు అడిగేటువంటి, ప్రశ్నించేటువంటి హక్కు లేకుండా, కనీస వేతన చట్టం అమలు లేకుండా, పని గంటలు లేకుండా ఇవాళ శ్రమజీవులను దోపిడీకి ద్వారాలు తెరిచేటువంటి యాజమాన్యాలకు ఒత్తాసు పలికేటటువంటి చట్టాలను ఇవాళ తీసుకొస్తా ఉన్నారు. దీనితో ఈ దేశంలో మరోమారు ఎన్నికలు జరగకుండా ఏక పార్టీ విధానం పేరుతో దేశాన్ని కొల్లగొట్టడానికి అనుసరిస్తున్నటువంటి మోడీ యొక్క ఫ్యాసిస్టు విధానాలు ఒకవైపు, ఇంకోవైపు కార్పొరేట్ విధానాలు మరోవైపు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సార్వత్రిక సమ్మె ఒక అల్టిమేట్ కానుంది. రానున్నటువంటి రోజులలో ప్రజలందరూ కూడా ఈ యొక్క సమ్మెకు సంఘీభావం, మద్దతును కూడగట్టి రానున్నటువంటి రోజులలో ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి కళ్ళెం వేసే రోజులు దగ్గర పడతాయని చెప్పి హెచ్చరించదలుచుకున్నాం. పేద వర్గానికి చెందిన తమ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని తమకు తగిన న్యాయం చేయాలని కడప నగరం గుర్రాలగడ్డకు చెందిన నసీబ్ జాన్ కోరారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తమ స్థలం ఆక్రమణకు గురవుతుందన్నారు. తమ స్థలం పక్కన గల జిలాన్ అనే వ్యక్తి దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ స్థల ఆక్రమణతో ముందుకు సాగుతున్నారన్నారు. ఈ విషయంగా ఆయనతో పాటు పలువురు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తమకంటూ ఎవరు లేనందున తమ పట్ల దౌర్జన్యకరంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని తమ స్థలాన్ని తమకు అప్పగించడంతో పాటు తమకు తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నజీబ్ జాన్ సహచరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు నసీబ్ జాన్. నా స్థలము గురాలగడ్డ కాడ నా స్థలము ఉండాలి. ఆ పక్కన వాడు జిలాన్ అనేవాడు 3 అడుగులు మా స్థలంలో వచ్చేసినాడు. ఎంత చేస్తా ఉన్నాం, ఆడ తిరుగుతూ ఉంటే కూడా మాకు న్యాయం దొరుకుతా లేదు. ఎవరన్నా ధైర్యమాళ్ళు ఉంటే వచ్చి మాకు కాపాడి మా స్థలం మాకు ఇప్పించండి. మీ పుణ్యం అవుతుంది, మీ సాయం అవుతుంది. మేము ఎక్కడ తిరిగి సస్తా ఉంటే కూడా అయితా లేదు. వాడు దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. ఎంత చెప్పినా కూడా ఇంటా లేదు. దశగిరి జెండా కాడ గురాలగడ్డలో నా స్థలము. నా పేరు నసీబ్ జాను. మీరు ఎవరన్నా సాయం చేస్తే మీకు పుణ్యం వస్తుంది. కొంత చేయండి. అధికారం న్యాయం చేయండి వచ్చి. మాకు ఎవరు లేదు, మేము బీద వాళ్ళు. కొంత చేయండి. వాడు పేరు జిలాను, పక్క ఇంటి వాడు. ఆ గోడ కట్టేటప్పుడు కూడా నేను ఉండాను. నేను ఉంటే కూడా వాడు కట్టినాడు. వద్దు కొట్టగాకు అంటే కూడా కట్టినాడు. నువ్వు స్థలం ఉంటే నేను పగలగొట్టానని చెప్పినాడు. వాడు పగలగొట్టలేదు. ఏమేమో అడ్డము కొట్లాటకి వచ్చి మాకు బాగా సతాయిస్తూ ఉన్నాడు. ఏడ అంతా తిరిగి 10 అయిపోయింది. మీరు ఎవరన్నా ఉంటే ధైర్యంగా వచ్చి మాకు న్యాయం ఇప్పించండి, సాయం చేయండి. మీకు కోరుకుంటా ఉన్నాం మేము. చూడు పుణ్యం అవుతుంది, మేము బీదవాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీరు ఆక్షేపణీయం. మాజీ సీఎంతో పాటు కడప ఎంపీ తీరును తప్పుపట్టిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. విద్యార్థులు పరిశోధన, ఆవిష్కరణలు, నూతన సాంకేతికతపై దృష్టి సారించి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కృషి చేయాలి. సెమినార్ సందర్భంగా వైవీయూ వీసీ బెల్లంకొండ రాజశేఖర్ పిలుపు. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను ఉపసంహరించుకోవాలి. సమ్మె నేపథ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలో కదం తొక్కిన కార్మిక సంఘాలు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.